ఈ వృషభ రాశిలో ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదములనగా, రోహిణి నక్షత్రము 1, 2, 3, 4 పాదములనగా, మృగశిర నక్షత్రము 1, 2 పాదములనగా కలిస్తేనే వృషభ రాశి ఫలితాలు. మరి ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మంచి అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, లక్ష్మీ యోగం కనబడుతుంది. మరి ఆదాయంలో చూసుకుంటే 11, ఖర్చులో చూసుకుంటే 5, అవమానం చూసుకుంటే 1, రాజపూజిత చూసుకుంటే, కాబట్టి మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే వృషభ రాశి వాళ్ళందరికీ మంచి అదృష్టము, ధనప్రాప్తి యోగము మంచి కలగబోతుంది. మరి ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది లోపల వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎన్నో రోజుల నుంచి కొన్ని ఆగిపోయిన కొన్ని పనులు, మరి విద్య రంగం కానీ, లేదు వ్యాపార బిజినెస్ రంగం కానీ, ప్రేమ సమస్యలు కానీ, పెళ్ళిళ్ళు సమస్యలు కానీ, ఎప్పుడో కొన్ని కావాల్సినవి కూడా కొన్ని కారణాల వల్ల కొన్ని బ్రేక్ అయిపోయింది. దానివలన ఇప్పుడు ఈ ఉగాది నుంచి వీళ్ళకి మంచి అదృష్ట గడియలు రాబోతున్నాయి. మరి ఎక్కువగా స్నేహం అనేది ఎక్కువగా ఉండకూడదు. స్నేహ ధర్మంలో చాలా వరకు సికాకులు, ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా వ్యాపారదారులకి, ఉద్యోగదారులకి మంచి మంచి ప్రమోషన్, మంచి మంచి విధానాలు వీళ్ళ జాతకంలో చాలా వరకు కనబడుతున్నాయి. మరి పెళ్ళిళ్ళు కాని వాళ్ళందరికీ ఈ సంవత్సరంలో మంచిగా అదృష్ట గడియలు అనేది పెళ్ళిళ్ళు వీళ్ళకి అనుకున్న టయానికి కానీ కూడా ఈ సంవత్సరంలో అయ్యే మార్గాలు కనబడుతున్నాయి. మరి గృహప్రవేశం కూడా వీళ్ళ జాతక యోగంలో కనబడుతుంది. మరి ముఖ్యంగా వాహనములు, ఎక్కువగా వాహనములు అనేది నల్లటి వాహనములు కానీ, ఎక్కువగా జాయింట్ బిజినెస్ కానీ చేయకూడదు. ఏ పని చేసినా కూడా సొంతంగా చేయాలి.